ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత మోదీ ఉక్రెయిన్లో పర్యటించడం ఇదే మొదటిసారి. అంతేకాదు, ఆ దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధాని కూడా మోదీయే. యుద్ధంలో భారత్ ఏ పక్షం వహించబోదని, కేవలం శాంతికి మాత్రం వారధిగా పనిచేస్తుందనే సందేశం ఇచ్చేందుకు మోదీ పర్యటన ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. కీవ్కు చేరుకున్న ప్రధాని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి భుజంపై చేయి వేసి భరోసా ఇచ్చారు. ఆ తర్వాత యుద్ధంలో చనిపోయిన మృతుల కోసం నిర్మించిన స్మారక భవనాన్ని సందర్శించి వారికి నివాళులర్పించారు. యుద్ధంలో చాలా మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంపై మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ చిన్నారుల స్మారకంగా అక్కడ ఓ బొమ్మను ఉంచి శ్రద్ధాంజలి ఘటించినట్టు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. యుద్ధాల కారణంగా చిన్నారులు బలి అవుతున్నారని మోదీ అసహనం వ్యక్తం చేశారు. మోదీ ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి నెలకొల్పడానికి భారత్ తమవంతు ప్రయత్నం చేస్తుందని, ఇందుకు అన్ని విధాలుగా పూర్తి సహాయక సహకారాలు అందజేస్తామని జెలెన్స్కీకి హామీ ఇచ్చారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. అలాగే, గత నెలలో రష్యా పర్యటన సందర్భంగా వ్లాదిమిర్ పుతిన్తో జరిగిన సంభాషణ గురించి మోదీ చర్చించారని అన్నారు. ఇరువైపులా పరస్పర చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలనేది భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ పరిణామం చూస్తే భారత్ ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించే సమయం ఎంతో దూరంలో లేదనే విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, ఈ చర్యలు సఫలం అవ్వాలని, మానవాళి అంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని డిజిటల్ న్యూస్ తెలుగు ఛానల్ వారు కూడా ఆశిస్తున్నారు.